తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో మాతృశ్రీ గుబ్బాలమ్మ కాంప్లెక్స్ శ్రీ వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి ఉత్సవాలు నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం 19 అడుగుల గణపతి విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి ₹1,80,000 కొని తీసుకొచ్చామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటామని, 10వ తేదీన భారీ ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేశామని, అలాగే అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యొక్క విగ్రహదాత కుప్పశెట్టి కామేశ్ వారి దంపతులు వారి కుమారుడు సుమారు వారి కుమారు పేరు సురేష్, అలాగే కుప్పశెట్టి కామేశ్ ఆర్టీసీ డ్రైవర్ గారు గోకవరం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. వారి సతీమణి వారి కుమారుడు సురేష్ ₹1,80,000 వాళ్ళ సొంత ఖర్చుతో హైదరాబాద్ లో తయారు చేయించి ఈ యొక్క గోకవరం గ్రామంలో ఇక్కడ స్వామివారి పూజకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని ఆ వినాయకుడు ఎల్లవేళలా కాసి కాపాడాలని, వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1,80,000 పెట్టి తీసుకొచ్చారంటే అది ఆ స్వామివారి మీద ఆ యొక్క కుటుంబానికి ఎంత పూజా తత్వం ఉన్నదో మనందరం ఆలోచించాలి. అలాగే మన గోకవరం గ్రామంలోకి ఇప్పుడు వచ్చి ఇలాంటిది తీసుకురాలేదు. 19 అడుగులు పెట్టి వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చినటువంటి నా కుటుంబానికి మనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు గోకవరం గ్రామంలో మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి ప్రాంగణంలో వినాయక చవితి వేడుకలు జరుగుతున్నవి. దీంట్లో భాగంగానే సుమారు 19 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ నిమిత్తం పెట్టి ఇక్కడ పూజలు చేస్తూ, అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క విఘ్నేశ్వరుణ్ణి చూడడానికి తరలి రావాల్సిందిగా కోరుతూ ఈ రోజు సుమారు 9 గంటల ప్రాంతంలో ఇక్కడ వినాయకుడికి పూజలు జరిపించి గ్రామము రాష్ట్రం అంతా కూడా మంచిగా ఉండాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ, అలాగే రాబోయే 10వ తారీఖున అంగరంగ వైభవంగా వినాయకుని ఊరేగింపు జరుగును. ఈ యొక్క ఊరేగింపు నిమజ్జనము బావుజుపేట ఉన్నటువంటి పోలవరం కాలం దగ్గరలో సమీపంలో జరుగును. అలాగే ప్రతిరోజు కూడా ఇక ఉదయం సాయంత్రం కూడా పూజలు జరుపుతూ గ్రామ ప్రజలందరూ కూడా ఈ వినాయకుడి దగ్గరికి వచ్చి పూజలు చేయించుకుని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క స్వామివారిని హైదరాబాద్ లో తయారు చేయించి అక్కడ నుంచి ఇక్కడికి లక్షల మీద ఖర్చు చేసి వీళ్ళు స్వామివారిని తీసుకుని వచ్చారు. ఈ యొక్క యువకులందరికీ కూడా ఆ వినాయకుడు ఆశీర్వాదం ఉండాలని, వీళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు చేయాలని, అలాగే ప్రజలందరూ కూడా ఆయురారోగ్యంలో ఉండాలని, ఆ యొక్క వినాయకుని ఆశీస్సులు మీ అందరి మీద మా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం గణపతాయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక కాంప్లెక్స్ యూత్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అత్యంత వైభవంగా గణపతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరపాలని కమిటీ కుర్రోళ్ళు నిర్ణయించి, అదే సంకల్పంతో ఈ సంవత్సరం అత్యంత భారీగా 19 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి తీసుకొచ్చి ఇక్కడ కాంప్లెక్స్ సెంటర్ లో స్వామివారిని ప్రదర్శించడం జరిగింది. కావున 50 మంది భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించి స్వామివారి కృపకి ప్రార్థనలు కావాలని కోరుకుంటూ, అలాగే గోకవరం జనాలు కూడా ఈ సంకల్పానికి మీరందరూ సహకరించి ఎంతో వైభవంగా జరపాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం దేవి చౌక్ ఎలాగైతే జరుగుతుందో అలాగే రోడ్డు మీదుగా ఊరేగింపు జరుగుతుంది 10వ తారీఖున. దాని అనంతరం గోకవరం ప్రజలందరూ కూడా రోడ్డు మీద వీక్షించి ఈ పోకరాలన్నింటిని చూసి తరించి మాకు ఎంతో సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే పోలీసు వారికి కూడా మేము ఎంతో సహకరిస్తాం. పోలీసు వారు కూడా మాకు సహకరించాలని ఈ సంవత్సరం ఎంతో వైభవంగా జరపాలని అత్యంత భారీగా విగ్రహానికి అమౌంట్ అనేది ఖర్చు పెట్టి తీసుకొచ్చి
ఈ సంవత్సరం కాంప్లెక్స్ యూత్ వారు అందరూ ఎంతో శ్రమపడి ఈ విగ్రహానికి ఈ అన్ని ప్రోగ్రాలు కూడా